ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ అమిత్ షా గారు ఖచ్చితంగా తీసుకోవాలి. మీకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత దేశమే మిగిలకపోతే ఈ సేమ్ రక్షక బలగాలు కాశ్మీర్లో ఉన్నప్పుడు కూడా ఊచకోత జరిగింది. ఒక కుకీ ల్యాండ్ని ఫామ్ చేద్దామని చెప్పి కలలు కంటుంది అని చెప్పి షేక్ హసీనా కూడా చెప్పిన భారతదేశాన్ని విడగొట్టే చర్య చేస్తున్నారు అని అంటే కేంద్ర సర్కార్ ఏం కట్టలు కడుతుంది అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ వస్తున్నది. ఇలా ఇడమ ఇంటర్నెట్ రాలేదని ఏడుస్తున్నాము. మణిపూర్ మళ్ళా భగ్గుమన్నదని దేశం ఏడుస్తున్నది. భగ్గుమన్నది కాకుండా చల్లబడ్డ మణిపూర్ ఇప్పుడు భగ్గుమని ఎందుకు పడ్డదని అనేది ఇప్పటి వరకు అర్థమైతలేదు. ఎందుకయింది అని చెప్పి సీన్ సితారాలకు పోయి మనం ఫస్ట్ చిట్టా ఇవాళ ఓపెన్ చేస్తే ఏమనున్నదని అంటే భారతదేశంలో మణిపూర్లో సెంట్రల్ ఫోర్సెస్ ఏవైతే డిప్లాయ్ అయినాయో అవి ఇలా నోరు మూసుకొని కూర్చొని ఉన్నాయా అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ సనిన్లా అంటే అల్లుడు అమిత్ షా గారికి ఒక లేఖ రాసిండ్రు. ఆయన ఏమన్నారంటే 16 నెలల నుంచి జరా తగ్గుముఖం పడుతున్న అల్లర్లు మళ్ళా సడన్ గా నిన్న ఒక తారాస్థాయికి చేరుకున్నాయి. అట్లెట్లా, దీనికి కారణం ఎవరు, దీని ఎవరు బాధ్యత తీసుకోవాలా, బలగాలు ఎందుకు దీన్ని తిప్పికొట్టలేకపోతున్నాయి అని చెప్పి ఆయన ఒక ఆశ్చర్యచకితమైండు. ఈవెన్ ప్రశ్నల వర్షం కురిపించిండు కేంద్ర గృహ మంత్రికి అమిత్ షా గారికి. సీన్ కట్ చేసాడ ఏమైంది అని చెప్పి మనం కనుక్కుంటే మణిపూర్లో డ్రోన్ అటాక్ అయింది. ఒకసారి కాదు 2 సార్లు అయింది. అది కేవలం సివిలియన్స్ మీదే కాకుండా మన రక్షక బలగాల మీద కూడా మణిపూర్లో డ్రోన్ అటాక్ అయిందంటే మీరు నమ్ముతారా? ఆల్మోస్ట్ 5 గంటల పాటు తీవ్రమైన షెల్లింగ్. మన ఎవరైతే ఇక ఆబ్వియస్గా బలగాల పైన ఎవరైనా అటాక్ చేస్తున్నారు అని అంటే అది ఖచ్చితంగా అదొక తీవ్రవాద చర్య కిందికే మనం భారతదేశంలో దాని పరిగణనలోకి తీసుకోవాలా, దీని మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఆయన తన లేఖల బీరేన్ సింగ్ గారు అల్లుడు ఎవరైతే ఉండేనో ఆయన పేరు రాజ్ కుమార్ ఇమో సింగ్, ఆయన ఏమన్నారంటే కేంద్ర సర్కార్కి అక్కడ చేత కాకపోతే ఇది మొత్తం మా స్టేట్ పోలీస్కి ఇచ్చేసేయండి, మేము చూసుకుంటాము అని అన్నారు. కట్ చేసి ఇంతకు ముందు మనం సీన్ ఎట్లుంది అని చెప్పి ఆలోచిస్తే వెనుకటికి ఏదైతే రాష్ట్ర పోలీస్ ఉండేనో మన స్టేట్ పోలీస్ ఏదైతే ఉండేనో వాళ్ళు చాలా మన మైతేయికి చాలా దగ్గరగా ఉన్నారు, జర బయాస్డ్గా పోతున్నారు, ఎక్సెట్రా బయాస్డ్గా పోతున్నారు. కుకీకి అట్లా లేదు అని చెప్పి సెంట్రల్ బలగాలను దించారు. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న ఏమొస్తుంది అని అంటే రాష్ట్ర బలగాలు ఎప్పుడైతే దీన్ని మన తొక్కేద్దాం అని చెప్పి అనుకుంటారో అనుకున్నప్పుడు దాన్ని తొక్కేస్తే బెటర్ అని చెప్పి నేను అంట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సడన్ గా మీరు రక్షక బలగాలను పెట్టి అది ఏం చేయకుండా ప్రజల అలా సావుకల నిడిచిపెట్టి తర్వాత చల్లబడుతున్న మణిపూర్ని మళ్ళా మంటబెట్టుడు అని అంటే గిదే అని చెప్పి అలా చాలా మంది దేశంలో విశ్లేషకారులు మాట్లాడుతున్నారు, పత్రికలలో కూడా ఇట్లానే రాస్తున్నారు. రాష్ట్ర సర్కార్ ఆర్ టు దట్ మ్యాటర్ పోలీసులు ఎప్పుడైతే వాళ్ళు మేము చేస్తామని అన్నప్పుడు అది అంటే వాళ్ళకి అప్పచెప్పిన ఉంటే కేల్ ఖతం అయిపోతుంది కదా అని చెప్పి ఒక బీరేన్ సింగ్ అల్లుడు రాజ్ కుమార్ ఇమో సింగ్ మాట్లాడిన మాటలు గుర్తొచ్చినాయి. ఇప్పటికీ ఆయన ఏమంటాడంటే 60,000 మంది రక్షక బలగాలు అక్కడ సెంట్రల్ రిజర్వ్ ఫోర్సెస్ అక్కడ డిప్లాయ్ అయి ఉన్నాయి. మళ్ళీ ఈ 60,000 రక్షక బలగాలు మణిపూర్లో ఏం చేస్తున్నాయి, ఇంత దుర్ఘటన జరుగుతుంటే ఏమైంది అని అంటారు. ఇండియా అగర్ భారత్ది మనం ఫస్ట్ టైం ఇట్లా తీసుకొని చూస్తే ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఒక డ్రోన్ అటాక్ మన దేశంలో అయిందని అంటే దీనికి నేతృత్వం రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ తీసుకోవాల్సింది ఎవరన్నా ఉన్నారు అని అంటే రాష్ట్ర బలగాలను మన కేంద్ర బలగాలు అక్కడ మోహరింపబడ్డాయి. కాబట్టి ఆబ్వియస్గా అమిత్ షా కేంద్ర మంత్రి గృహ మంత్రి అమిత్ షా గారి నేతృత్వంలోనే ఇది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ అమిత్ షా గారు ఖచ్చితంగా తీసుకోవాలి అని విశ్లేషకారులు మాట్లాడతలేరు. చిత్రగుప్త్ కడాఖండిగా చెప్తున్నది ఈ విషయం. ఈ ముచ్చట నేను ఎందుకు అంటున్నానంటే సహనం అనేది దానికి కూడా సహనం అనేది ఉండాలి. సహనానికి సహనం అనేది ఖచ్చితంగా ఉండాలా, లేకపోతే మనని సంపయబడతాం అనేది ఇవాళ మణిపూర్ మనకు ఇంకొకసారి నేర్పుతుంది. కేంద్ర బలగాలు సుమారు 60,000 మంది కేంద్ర బలగాలు అక్కడ పెట్టుకున్న తర్వాత కూడా ఈ ఘటన జరిగిందని అంటే ఒకడు డ్రోన్ ఆపరేట్ చేసి అటాక్ చేస్తున్నాడు అని అంటే ఈ ట్రైనింగ్ ఎవరిచ్చిండ్రు, ఈ ఎక్విప్మెంట్ ఎవరిచ్చిండ్రు, ఇక్కడ ఎవరెవరు చేయి కుట్రలు ఉన్నాయి, ఇదే విషయం మణిపూర్ అని చెప్పి మన పూలువాలా చాచా మునిమన్మడు రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతూనే ఉంటాడు పార్లమెంట్ లో. ఒక కుకీ ల్యాండ్ ఫార్మేషన్ లా ఆస్కారం ఉన్నది అని చెప్పి మనం చిత్రగుప్తులో కూడా మాట్లాడుకున్నాం. వేరియస్ ఛానళ్లలో కూడా ఈ డిస్కషన్ వచ్చింది. అమెరికా ఒక చైనీస్ టెరిటరీని ఒక కుకీ ల్యాండ్ ని ఫామ్ చేద్దామని చెప్పి కలలు కంటుంది అని చెప్పి షేక్ హసీనా కూడా చెప్పిన ఆ మాటలు మీకు నేను గుర్తు చేస్తున్నా. మయన్మార్ నుంచి కొంతమంది క్రిస్టియన్స్, బంగ్లాదేశ్ నుంచి కొంతమంది క్రిస్టియన్స్, నాగాలాండ్ నుంచి కొంతమంది క్రిస్టియన్స్ వీళ్ళందరూ కలిసి జోమీస్ కుకీస్ అని చెప్పి ఫార్మ్ అయ్యి ఇవాళ నాన్ లోకల్స్ వచ్చి భారతదేశంలో చలామణి అయి భారతదేశాన్ని విడగొట్టే చర్య చేస్తున్నారు అని అంటే కేంద్ర సర్కార్ ఏం కట్టలు కడుతుంది అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ వస్తున్నది. ఇలా ఈ ముచ్చట ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నది అని అంటే కుకీ అనేది
19th సెంచరీలో ఈడికొచ్చి మన దగ్గర బస అయిన మనుషులు. అదే మైతేయులు మనం తీసుకొని చూస్తే వాళ్ళు తరతరాలుగా మన భారతదేశంలోనే పుట్టినరు, భారతదేశంలోనే పెరిగినరు. మహాభారత కాలం నుంచి అర్జునుడి పత్ని ఇక్కడి నుంచే ఒక వన్ ఆఫ్ ది వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు ఇప్పుడు నాకు గుర్తొస్తలేదు, తను కూడా మణిపూర్కి సంబంధించిన మహిళనే అని చెప్పి మనకు చరిత్ర కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నార్త్ ఈస్ట్ అగర్ కూడా మనం మాట్లాడి చూస్తే ఇలా నార్త్ ఈస్ట్లా భారతీయ జనతా పార్టీ చేస్తున్న మన ఏమైతే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయో నార్త్ ఈస్ట్ నియాల ప్రపంచ పటంలో ముందంజులో పెట్టని అని చెప్పడానికి ఏ సంకేతం కూడా ఉండదు. బట్ ఏ డెవలప్మెంట్ అయినా ప్రాణం ఉండాలి. మనం ప్రాణమే మనకు లేకపోతే డెవలప్మెంట్ చూడడానికి, మన శవాలు చూడడానికి, మన బొందలగడ్డల మీద డెవలప్మెంట్ చూడడానికి ఉంటాయా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాయి. ఎందుకంటే ఈ సేమ్ రక్షక బలగాలు కాశ్మీర్లో ఉన్నప్పుడు కూడా ఊచకోత జరిగింది. సేమ్ రక్షక బలగాలు అక్కడక్కడ ఉన్నప్పుడు కూడా హిందువుల మీద అటాక్ జరుగుతూనే ఉన్నది. ఎవడో వచ్చి బస అయిన మనిషి ఈడ చలామణి అయి మన మీద పెత్తనం చెలాస్తున్నాడు అని అంటే వాడికి ఎన్ని గుండెలు ఉండాలా అని చెప్పి ఇలా కేంద్ర సర్కార్ ఆలోచించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉన్నది. ఇది ఆలోచించకపోతే ఖచ్చితంగా భారతీయులు ఖచ్చితంగా ఇక అనుభవించాల్సి వస్తుంది. ఇక భారత్ సర్కార్ మీద ఏం నమ్మకం పెట్టుకోవాలా అని చెప్పి ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం కేంద్ర సర్కార్ ఏం చెప్తుంది? చేతులు గాలిన తర్వాత మనం మూతులు నాక్కున్నట్టు ముంగడపోయిన తర్వాత ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అని అన్నది కాదు. ఇలా అమిత్ షా గారి మీద ఒక ప్రశ్నల వర్షం ఏం చెప్తున్నది అని అంటే పార్లమెంట్లో నిలబడి అగ్రెసివ్ రహో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ హమ్ చీనింగే అగ్రెసివ్ రహో అని కేవలం పార్లమెంట్ల మాటలకేనా, లేకపోతే నిజంగానే మణిపూర్లా మీ ఆత్మవిశ్వాసం ఏమన్నా చూపిస్తారా? లేకపోతే డీజేటీలో ఒక డైలాగ్ ఉంటుంది, మార్కస్ నా అంతర్గత మత ఆవేదన నీకు అర్థమైతలేదా మార్కస్ అని చెప్పిన ఒక డైలాగ్ ఏదైతే ఉంటుందో చూడు, అది అలా మణిపూర్ ప్రజలు అమిత్ షా గారితో మాట్లాడాల్సి వస్తుంది. సో నేనేం చెప్తున్నానంటే మనం మజాక్ మస్కరా పనాలు మాట్లాడుకుంటున్నామొచ్చు, బట్ ఆడ యాక్చువల్లీ ప్రజలు అలా జీవితాలను తాకట్టు పెట్టి వాళ్ళు బతుకుతున్నారు. ఇవాళ ఆడేడికైనా వచ్చి కుకీ అనేటోడు సెటిల్ అయిపోయి వాడు పహాడీలలో పోయి జాగలు కొనుక్కోగలుగుతాడు. బట్ ఆడ అక్కడ లోకల్లో పుట్టి లోకల్లో పెరిగిన మైతీలు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ప్రాబ్లం ఏందని అంటే ఇలా దేశం మొత్తంలోనే కాదు ప్రపంచ స్థాయిలో కూడా ఈ రిజర్వేషన్ అనేది ఒక పెద్ద లొల్లు అయిపోయింది. ఈ రిజర్వేషన్ అనేది ఒక పెద్ద లొల్లు అయిపోయి ఈ రిజర్వేషన్ల మీదనే గొడవలు జరుగుతున్నాయి. అది మన బంగ్లాదేశ్లో మనమే చూసుకోవచ్చు. అమెరికాలో కూడా బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ అని చెప్పి మాట్లాడతారు. మన ఇండియాలో కూడా రిజర్వేషన్ల మీద లొల్లి చేస్తున్నారు. పక్కకున్న బంగ్లాదేశ్లో కూడా ఇదే లొల్లి అయింది. ఈ రిజర్వేషన్ అనేది ఎక్కడ తీసుకున్నా ఒక కామన్ అజెండా అయిపోయింది. అక్కడక్కడ ఎక్కడెక్కడైతే డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉందో ఇది మనకు ఖచ్చితంగా గలమడుతున్నది. నేను ప్రజలని ఏమడుగుతున్నానంటే మీకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత దేశమే మిగిలకపోతే ఏ దేశంలో ఈ రిజర్వేషన్లు చేసుకొని మీరు ఏ దేశంలో బాగుపడతారు అనే తత్వం మీకు ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా అని ఇలా గంభీరమైన ప్రశ్నలు మనుషుల మనసులల్లా ఖచ్చితంగా ఉండాలా, ఈ ప్రశ్నలు వేసుకోవాలా అని చెప్పి నేను అడుగుతున్నా. ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందనంటే ఈ కుకీ ల్యాండ్ ఏదైతే క్రిస్టియన్ ల్యాండ్ ఫార్మేషన్ ఏదైతే ఉందో మయన్మార్ ఎవరిని ఎవరుగా అస్త్రం చేసి భారత్ మీద ఉసుగొలుపుతున్నారో వీళ్ళందరికీ తెలుసు. రోహింగ్యా లిబరేషన్ ఆర్మీ ఆర్ టు దట్ మ్యాటర్ సాల్వేషన్ ఆర్మీ అని చెప్పి అలా బంగ్లాదేశ్లో సృష్టించిన మరణకాండ ఎవరు మరవలే. నాగాలాండ్లో ఉన్న ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళు ఈ కుకీ ల్యాండ్ కోసం ఎందుకు తహతలాడుతున్నారు? మెయిన్ రీజన్ ఏంది అని అంటే ఇక్కడ పండుతున్న మారిజోన్నా ఆర్ టు దట్ మ్యాటర్ గంజాయి. ఈ థాయిలాండ్ గంజాయి ఎక్సెట్రా ఉన్నారు. ఇలా థాయ్ గవర్నమెంట్ అక్కడ స్ట్రిక్ట్ నామ్స్ తీసుకొచ్చిన తర్వాత కంప్లీట్గా ఈ గంజాయి ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది మన మణిపూర్కి షిఫ్ట్ అయిందంటే మీరు నమ్ముతారా? ఎక్కడైతే ఖచ్చితంగా ఈ నార్కాటిక్స్ ఉంటాయో ఈ నార్కాటిక్స్ ఉన్న దగ్గర తీవ్రవాదం ఖచ్చితంగా ఉంటుంది. నార్కో టెర్రరిజం అంటారు దీన్ని. ఇది అబ్సల్యూట్గా ఒక నార్కో టెర్రరిజం. ఈ నార్కో టెర్రరిజాన్ని కంట్రోల్ చేయనికే ఇలా కేంద్ర సర్కార్కి చేతనైతలేదు. 16 నెలల పాటు ఇంకా ఓపికగా చూస్తున్నారు అని అంటే నా కొడుకులది ఎవరైతే డ్రోన్లు ఎగిరేసి ఇయ్యారా అక్కడ ఒక మహిళ చచ్చిపోయింది అనుకుంటా. నాకు తెలిసి ఆమె హత్యకు గురైంది ఈ టెర్రరిస్ట్ అటాక్ లా. నాకు తెలిసి 12 మంది ఇంజూర్ అయినరు, వాళ్ళు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇంత ఘోరంగా జరుగుతుంటే హమ్ దేఖ్ రహే హే ఆర్ కరేంగే అని సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అంటే కిస్కా సాత్ కిస్కా వికాస్ అని చెప్పి ఇలా ప్రజలు అడుగుతున్నారు. ఇంకా మీ పేషెన్స్ ఉన్నది అని అంటే ప్రజలకు ఇంకా పేషెన్స్ మీ ప్రభుత్వం మీద ఉండబోదు. మణిపూర్ మంటను మీరు ఎప్పుడు సల్లారుస్తారు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. చేతులు గాలినాక మూతులు నాకినట్టు వీళ్ళు మూతులు నాకొచ్చిరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అని చెప్పి మణిపూర్ ప్రజలు అనుకుంటారు. ఇప్పుడు మీరు ఎన్ఎస్జీని దించినా ఏం దించినా అసలు డ్రోన్ వీళ్ళకి ఎట్లొచ్చింది? ఈ డ్రోన్ అక్కడ నేను పెట్టిన డ్రోన్ వాళ్ళకి ఎట్లొచ్చింది? 2 మనుషులు చచ్చిపోయినరు, 9 మంది గాయాలు
గాయాలైనరు. అందులో 12 సంవత్సరాల ఒక బాలిక కూడా ఇంజూర్ అయిందని చెప్పి ఎన్డీటీవీలో వచ్చిన కథనం. ఈ డ్రోన్స్ ఏవైతున్నాయో సివిలియన్లని చంపనీకే ఉపయోగించిండ్రు అని చెప్పి కథనాలు ఉన్నాయి. సివిలియన్ల మీదనే కాకుండా ఇండియన్ రిజర్వ్ పోలీస్ మీద కూడా ఈ అటాక్ జరిగిందంటే ఇది ఒక తీవ్రవాద చర్య కాదా? మళ్ళీ घर में घुस के मारने वाले आज मणिपुर में घुसने के लिए क्यों सिसक रहे हैं और झिझक रहे हैं? ఇలా దేశం అడుగుతున్నది. మణిపూర్ మంట సల్లారదా? సరే మీరు నేనే ఇదే చిత్రగుప్తు నుంచి ఇదే గిరీష్ దారామోని అని నేను హోమ్ మినిస్టర్ గారు పోయి అక్కడ 3 రోజులు కూర్చొని చర్చలు చేద్దాం, మనం మాట్లాడదాం అని చెప్పి మిమ్మల్ని సమర్థించినాం. ఇలా ఇదే గిరీష్ దారామోని ఇదే చిత్రగుప్తు ఛానల్ నుంచి అమిత్ షా గారికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం ప్రజల తరఫు నుంచి. ఏందనంటే మీ పేషెన్స్ మీ ప్రభుత్వ పార్టీ ఆఫీసులకే పరిమితం కావాలా. ప్రజలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని కాంక్రీట్ యాక్షన్స్ ఖచ్చితంగా ఉండాలా. అంత అయిపోయినాక గర్మే గుస్కే అని అనేది కాదాడ. బద్దలు వలగొట్టాలన్నప్పుడు ఖచ్చితంగా బద్దలు వలగొట్టాలా, ఆ ఉగ్రవాదుల ఊపిరి ఖచ్చితంగా తీసేయాలా. నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ లో భారతీయ జనతా పార్టీ ఘనత, ఆ ఖ్యాతి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకే ఉంటది, అందులో డౌట్ లేదు. కాకపోతే దానికంటే ఎక్కువ చెప్పినా కదా, మనుషులే గతి లేనప్పుడు మీ ప్రగతి ఎవడికి కావాలా? ఈ వెపన్స్ సుమారు ఒక 80 కిలోమీటర్ల దూరంలో కూడా 500 మీటర్స్ ఆర్ 15 కిలోమీటర్స్ దూరంలో కూడా అటాక్ కి గురి చేసేటట్టు డిజైన్ చేసిరట. మణిపూర్లో ఇటు ఎన్ని వామపంథీలు ఉన్నాయన్నది ఎవరికి మనకు తెలియని విషయం కాదు. మణిపూర్లో ఆఖరికి పిఎల్ఏ కూడా ఉన్నదాడ. ఇప్పుడు మణిపూర్ని మనం ఇట్లనే భగ్గుమని అనిపిస్తే పక్కకున్న అరుణాచల్ ప్రదేశ్, ఆసాం, త్రిపుర ఇవన్నిటి మీద ఒక మచ్చ పడడం స్టార్ట్ అవుతుంది. ఇవన్నిటి మీద మనం గ్రిప్ పోగొట్టుకునుడు స్టార్ట్ అవుతుంది. భారత్ ఏదైతే మనం 7 సిస్టర్స్ అని చెప్పి మాట్లాడతామో, నార్త్ ఈస్ట్ అని చెప్పి మాట్లాడతామో, మీరు చేసిన ప్రగతి నీళ్ల పాలైతుంది, గంగ పాలైతుంది. భారతీయ జనతా పార్టీ జర సహనం పక్కకు పెట్టి తీవ్రవాదులను సంపుడు మొదలెట్టాల. ఇప్పుడు ఎన్ఎస్జీకి ఇచ్చిండ్రా ఏమిచ్చిండ్రా అని అన్నది కాదాడ. ఆల్రెడీ ఒక డ్రోన్ అటాక్ అయ్యింది. రష్యా ఎంత అగ్రెసివ్ గా తీసుకుంటుందో కొన్ని విషయాలని, అట్లాంటిది మన మిత్రపక్షం నుంచి కూడా మనం అదే రకంగా తీసుకోవాలా. ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ చేసిన చర్యలు మన అట్లాంటివే ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవాలా. భారత్ సరిహద్దులు మీ చేతులు ఉన్నాయి. భారత్ ని అత్యంత ప్రేమించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ కట్టర్ కార్యకర్తగా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ఓపిక లేదు ప్రజలకు. మీరు ఖచ్చితంగా దీని మీద దిగాలా, దీని మీద చర్యలు తీసుకోవాలా. భగ్గుమన్న మణిపూర్ మంటలని ఆర్పాలా. ఆడెవడైతున్నాడో ఆనికి గడ్డపార దించాలా. ఎందుకు చెప్తున్నా ఈ మాట అనంటే, అమిత్ షా గారు మీ సైలెన్స్, మీ మౌనం ఇవాళ మణిపూర్ మంటలని ఇక ఆర్పలేదు. మీరు నోరిప్పాలా, ప్రధానమంత్రి నోరిప్పాలా, మణిపూర్ మంటలకు ఏం జరుగుతుందో చెప్పాలా. డ్రోన్లు తీసుకొచ్చి తీవ్రమైన దాడులు జరుగుతున్నాయనంటే రేపు ఇంకా ఎక్కువైతే అని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు వాళ్ళు తీవ్రవాదులు. పోలీస్ బలగాల మీద అటాక్ చేసిరనంటే మన అసమర్థత ఏందో వాళ్ళు చూపిస్తున్నారు. లేదా మీ ఓపిక చర్యలు ఏవైతున్నాయో అవి జర పక్కకు పెట్టి घर में घुस के అని చెప్పి ఏదైతే డైలాగ్ ఉంటుందో పైలే అప్నే దిలో మే ఘుస్నా चाहिए అని చెప్పి ఇలా చిత్రగూజ్ చెప్తున్నది. మీకు కంటెంట్ ఖచ్చితంగా నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ఆబ్వియస్ గా వి రిక్వెస్ట్ కమెంట్స్. ఇది మేము చెప్పింది కరెక్టా రాంగా? ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే 16 నెలల నుంచి మండుతున్నది ఈ మంట. ఇవాళ దేశం అత్యంత కీలకమైన పొజిషన్లు ఉన్నది. పక్కకు బంగ్లాదేశ్, పాకిస్తాన్ గుప్పిట్లకు వస్తూనే ఉన్నది. పైజామా పట్టించారు పాకిస్తాన్, బంగ్లాదేశ్ గుప్పిట్లో పెట్టుకోనికి ప్రయత్నం చేస్తున్నది. అంటే భారత్ ఎంత అప్రమత్తంగా ఉండాలా. అండ్ మోర్ ఓవర్ మణిపూర్లో పిఎల్ఏ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నదని మనకి ఇంటెలిజెన్స్ సార్లు ఎన్నోసార్లు మనకు చెప్పి, నార్త్ ఈస్ట్లో ఎప్పటికైనా లొల్లి చైనీస్తో మనకు ఉన్నదే ఉన్నది. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఈ కంటెంట్ మీకు ఖచ్చితంగా నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్లీజ్ ఇది గడప గడపకు షేర్ కావాలా. ఓపిక అనేది నశిస్తున్నది. ఎందుకంటే ఉగ్రవాద దాడులను ఊపిరి తీసేదాకా నిద్రపోయే ప్రసక్తి అనేది ఉండొద్దు. మీకు నచ్చకపోయినా ఆబ్వియస్ గా ఆధారాలతోని కొన్ని కమెంట్స్ పెడితే వి విల్ డెఫినెట్లీ లెర్న్ అండ్ వీఆర్ వెరీ క్విక్ లెర్నర్. మోర్ ఓవర్ మీ కమెంట్ రూపంలో ఈ కంటెంట్ నచ్చితే మాకు జర చెప్పుండ్రి. యువర్ మోటివేషన్ హెల్ప్స్ అస్ టు డెలివర్ మోర్. భారత్ మాతాకి జై.